నేటి దైవ వాక్కు యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పాను. ఇస్కరియోతు యూదా గురించి చాలాసార్లు విని ఉంటాం. ఏదో ఒకసారి ఏదో ఒకటి దొంగిలించి తర్వాత పశ్చాత్తాపడి తన బలహీనతను జయించిన రకం కాదు, అందులో జీవించుచున్నాడు. దేవుని ప్రజలు దేవుని పని కోసం అర్పించిన డబ్బును అతడు కావాలని అలవాటుగా తన కోసం తీసుకుంటూ వచ్చాడు. ఘనమైనవి, యోగ్యమైనవి, సత్యమైనవి వాటన్నిటికంటే క్రీస్తు కంటే అతడు ప్రాముఖ్యంగా డబ్బును ప్రేమించి డబ్బుపైనే అతను గురిపెట్టుకున్నాడు. అందువలననే క్రీస్తు ప్రభువును శత్రువులకు అప్పగించడానికి వెనకాడలేదు. అతనికి కలిగిన దుష్ట ప్రేరణను జయించలేకపోయాడు. డబ్బే సర్వస్వము అనుకున్నాడు. డబ్బంటే అతనికి చాలా ప్రియముగా ఉన్నది. దురాశకు లోబడే వారికి ఎలాంటి పరిస్థితి సంభవించినో మనము యూదాను గురించి సరిగ్గా తెలుసుకొని మనము సరిచేసుకోవాలి. ధనం కోసము జీవితాలను వ్యర్థపరుచుకునేవారు ఉంటారు. ధనము కోసము బంధుత్వాలను వదులుకొని డబ్బే సర్వస్వం అని భ్రమపడేవారు ఉంటారు. ఏది ఏమైనా యూదా డబ్బును నమ్ముకొని ప్రభువును అమ్ముకొన్నాడు. చివరికి పర్యవసానం ఏమిటి? డబ్బుతో సుఖించలేదు, డబ్బుతో సంతోషించలేదు, డబ్బును అనుభవించలేదు. దురాశ వలన ప్రాణం పోగొట్టుకున్నాడు తప్ప ఏమీ లేదు, మరి ఏమీ లేదు. శిష్యులందరూ యూదాను నమ్మి డబ్బు బాధ్యతను ఇచ్చారు, కానీ అతడు దుర్వినియోగం చేసుకున్నాడు. మనకు కూడా దేవుడు ఇచ్చిన అనేక బాధ్యతలను మరిచి యూదా వలె ఉన్నట్లయినా యూదా వలె తప్పిపోకుండా సరి అయిన జ్ఞానముతో దేవునికి ఇష్టమైన పాత్రగా ఇహలోకములో జీవించుదుముగాక. ఆమేన్.